బైబిల్లో అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వాక్యం. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతాల వరకు సాక్షులై ఉంటారు. ప్రభు శిష్యుల్ని కలుసుకొని వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, పైనుండి శక్తిని పొందేంత వరకు యెరూషలేమును మీరు విడిచి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని మనం పొందడం వల్ల చాలా ఆశీర్వాదాలు చూస్తాం. దాంట్లో ఒక అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. ఏం పొందుకుంటామండి? శక్తిని పొందుకుంటాం. యేసు ప్రభు కూడా చెప్పిన మాట ఏంటంటే, శక్తిని పొందేంత వరకు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందేంత వరకు, శక్తిని పొందేంత వరకు యెరూషలేమును విడిచి మీరు వెళ్ళొద్దు. 4వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 4వ వచనం. కలుసుకొని ఆజ్ఞాపించెను, యెరూషలేము నుండి మీరు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మలు మీరు బాప్తిజమం పొందుతారు. వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలు ప్రజలకు మరల రాజ్యాన్ని నువ్వు అనుగ్రహిస్తావా అడుగగా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. తలల పైకెత్తి వినండి. ఎంతసేపటికి మాకు రాజ్యం ఇస్తావా? రాజ్యం ఎప్పుడు ఇస్తావు? మరలా దావీదు లాంటి రాజు వచ్చి పరిపాలన చేస్తాడా? దేశం రోమిల చేతిలోకి వెళ్ళిపోయింది కదా, వాళ్ళు మన మీద పెత్తనాలు చేయడం ఏంటి? అస్సలు మనం జీర్ణించుకోలేకపోతున్నాం. నీవేదో రాజ్య స్థాపన చేస్తావని నేను ఫాలో అయ్యాం. నీవేమో మరణించి సమాధి చేయబడి 3వ దినం పునరుద్ధానుడే లేచావు. మరలా ఇప్పుడు కనబడ్డావు. మాకేమైనా రాజ్యాలు ఇచ్చే సెక్షన్ ఏమైనా ఉందా? మరలా ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యం అనుగ్రహిస్తావు, ఇవ్వగలిగితే అది ఎప్పుడు ఇస్తావు అని అడిగితే ప్రభు అంటాడు, కాలములు సమయములు దేవుని స్వాధీనంలో ఉంది. అది మీరు తెలుసుకోవడం మీ పని కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనవసరమైన టాకింగు, అనవసరమైన థింకింగ్ ఎందుకు? ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన తర్వాత అనవసరమైన థాటు, అనవసరమైన థింకింగు, రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆ రాజ్యం ఎలా ఉంటుంది, ఇవి కాదు మీరు తెలుసుకోవాల్సింది. నా వల్ల ఒక తండ్రి యొక్క వాగ్దానాన్ని గురించి మీరు విన్నారు, శక్తిని గురించి మీరు విన్నారు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి విన్నారు. దానికోసం మీరు కనిపెట్టండి. పైనుండి మీ మీద శక్తి కుమ్మరించబడేంత వరకు వెళ్ళొద్దు. మీరు ఒక తీర్మానం చేసుకోండి, ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు నన్ను శక్తితో నింపేంత వరకు కూడా నేను కనిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉంటాను. పైనుండి ఒక బలమైన శక్తి నా మీద కుమ్మరించబడును గాక. శక్తిని నేను పొందాలి. ప్రైజ్ ది లార్డ్. అయినా వాళ్ళు 17వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 17వ వచనం. అతడు మనలో ఒకటిగా ఎంచబడ్డాడు కదా. యూదా అనేవాడు 12 ఒకడు కదా. మీరు తర్వాత చదువుకోండి మాటలని, ఇవన్నీ మీరు రెగ్యులర్గా చదివిన మాటలే మీకు గుర్తు చేస్తున్నాను. యూదా అనేవాడు ద్రోహం చేసి కృపకు దూరం అయిపోయాడు. ఉరి వేసుకుని చచ్చాడు. ఆ సీట్ ఖాళీ అయింది. ప్రైజ్ ది లార్డ్. 12 సింహాసనాలు వేసి పెట్టారండి, 12 చైర్స్ వేసి పెట్టారు. దాంట్లో యూదా పోయాడు కనుక ఆ సీట్ ఖాళీగా ఉంది. ఆ సీట్లు ఎవరిని కూర్చోబెడదాం? ఈయన పెడదామా, ఆయన్ని పెడదామా, ఆమెను పెడదామా, ఈమెను పెడదామా, ఎవరు ఆ స్థానానికి ఎవరు అని చెప్పి చీట్లు వేసుకొని కూర్చున్నారు. ప్రభు అంటాడు, ఇది కాదు మీ పని. ప్రైజ్ ది లార్డ్. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడు నిర్ణయించాలో ప్రభు నిర్ణయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది ప్రభు చూసుకుంటాడు. ఆ యూదా పోగొట్టుకున్న స్థానానికి దేవుడు ఒక మనిషిని ఎంపిక చేసి పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు వచ్చి ఆయన ఆ సింహాసనం మీద కూర్చుంటాడు.
అది మీ పని కాదు. ఎవరు మంచోళ్ళు, ఎవరిని పెడితే బాగుంటుంది, వాళ్ళకి అప్పుల బాధలు ఉన్నాయా లేదా, ఆయన ఎలా కాపురం చేస్తున్నాడు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడా, ఒక భార్యనా లేకపోతే రెండో భార్య, మొదటి పెళ్ళ రెండో పెళ్ళ, ఇవన్నీ చూసుకొని కూర్చోలే. ఇంకా అవన్నీ మీకు అనవసరం, అవన్నీ మీకు సంబంధం లేదు. దానికోసం ప్రభు నిర్ణయించాడు. ఆ నిర్ణయ సమయం అందు ప్రభు చూసుకుంటాడు. వీళ్ళు ప్రార్థన చేయడం మానేసి, శక్తిని పొందడం మానేసి, వాగ్దానం కోసం కనిపెట్టడం మానేసి ఇలాంటి కార్యక్రమాలన్నిటిలో ఉన్నారండి. ఉన్న పళంగా బలమైన గాలి వంటి ఒక శబ్దం వారికి వినిపించింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా మారి పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టి 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 గట్టిగా చప్పట్లు. ఆమేన్. శక్తి కావాలి. అబ్రాహం పాస్టర్ గారు నిలబడి మీకు దేవుని మాటలు చెప్తున్నాడు. రోజు నిలబడుతున్నా, ఒక నేను తక్కువ పగలు కనీసం ఒక 2-2.5 గంటలు నిలబడుతున్నాను. సాయంత్రం మినిమం ఒక 2 గంటలు నిలబడుతున్నాను, మాట్లాడుతున్నాను. నేను నిలబడి మాట్లాడాలంటే భౌతికమైన ఈ దేహానికి శక్తి కావాలా వద్దా చెప్పాలి. ఈ భౌతికమైన దేహానికి శక్తి కావాలి. మీరు ఎప్పుడో 9కి వచ్చి ఉండొచ్చు, 10ంటికి వచ్చి ఉండొచ్చు, వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల వరకు కూర్చొని ప్రార్థన చేస్తుంటే కూర్చోవడానికి శక్తి కావాలా వద్దా? శక్తి లేకపోతే బీపీ డౌన్ అయి పడిపోతారు. ఆ తర్వాత వచ్చేసి నోరు తెరిచి ఓఆర్ఎస్ పోయాలికి. అర్థమైందండి? శక్తి కావాలి. భౌతికమైన శక్తి మనకు కావాలి. మన పనులు చేసుకోవాలంటే శక్తి కావాలి. మనం లేచి నిలబడాలంటే శక్తి కావాలి. మనం మాట్లాడాలంటే మనకు శక్తి కావాలి. మన పనులు చేసుకోవాలంటే మనకు శక్తి కావాలి. అన్నిటికీ శరీర సంబంధమైన శక్తి. ఈ శక్తి లేకపోతే ఏంటంటే నిరుత్సాహపడిపోయి, ఈ శక్తి లేకపోతే సొమ్మసిల్లిపోయి, అలసిపోయి, బలహీన పడిపోయి, అనారోగ్య బారిన పడే ప్రమాదాలు కూడా ఉంటుంది. ఈ భౌతిక అందుకోసమే మనం ఫుడ్ తినడం కావచ్చు, లేకపోతే నీళ్లు తాగడం కావచ్చు, ఇవన్నీ దేనికోసం అంటే మన వ్యాయామాలు చేయడం కావచ్చు, ఇవన్నీ దేనికి కారణం అంటే మన దేహం బలంగా ఉండాలి, దేహం దృఢంగా ఉండాలి, దేహం స్ట్రాంగ్గా ఉండాలని దానికోసం ఏదో కసరత్తు చేసి ఏం తింటే మనకు శక్తి వస్తుంది, ఏం తింటే బలం వస్తుంది, ఏమి తింటే వెనువెంటనే బలం వస్తుంది, ఏమి తింటే నిదానంగా బలం వస్తుందని ఆచితూచి ఆలోచించి దేహానికి కావలసిన శక్తిని మనం కూర్చుకుంటుంటాం. ప్రేమైన వాళ్ళరా, మరి ఆత్మ సంబంధమైన శక్తి, మన ఆత్మకు శక్తి కావాలి, మన ఆత్మకు బలం కావాలి. ఈ ఆత్మశక్తిని మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మని కోసం మనం కనిపెట్టి ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనకు శక్తి ఇవ్వబడుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. అప్పుడు ఎక్కడైనా మన సాక్షులుగా నిలబడతాం. యూదాయాలో కావచ్చు, సమరియా దేశంలో కావచ్చు, యెరూషలేములో కావచ్చు, యూదాయ సమరియా దేశం అందంతట కావచ్చు, భూ దిగంతాల వరకు ఒక విశ్వాసి, ఒక సేవకుడు సాక్షిగా నిలబడాలంటే భౌతిక బలం కాదు, శరీర సంబంధమైన శక్తి కాదండి, ఆత్మ సంబంధమైన శక్తి కావాలి. ఆ శక్తిని మనం పరిశుద్ధాత్మని ద్వారా పొందుకోవాలి. అందుకొరకే కనిపెట్టాలి, అందుకొరకే ప్రార్థించాలి, ఆ ఆలోచనలో ఉండాలి, ఆ ధ్యాసలో ఉండాలి. నేను బైబిల్లో నుండి 2-3 అనుభవాలు మీకు చెప్తాను. దేని కొరకు మనకు శక్తి, ఈ శక్తిని పొందుకొని మనం ఏం చేయాలి చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 22వ వాక్యం. దానియేలు 8వ అధ్యాయం 22వ వాక్యం. 8:22. సరే అమ్మా, 9, 8 గ్రహింప శక్తి ఎక్కడమ్మా చూడండి. 9 సారీ 9వ అధ్యాయం 22వ వచనం. ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తిని ఇచ్చుటకు నేను వచ్చి తిని. నువ్వు బహుప్రియుడు గనుక గ్రహింప శక్తిని ఇచ్చుటకు నేను వచ్చి తిని. స్తోత్రం చెప్పడం గట్టిగా. మనం ఏ శక్తిని పొందుకోవాలంటే గ్రహించే శక్తి. ఏ శక్తి అండి? గ్రహించాలి, తెలుసుకోవాలి. ఒక గ్రహింపు, ఒక స్పృహ మనకు ఉండాలి. ఆ శక్తిని చాలా విషయాలు అర్థం కాకుండా ఒకవేళ ఉంటున్నామేమో, చాలా విషయాలు అర్థం కాకుండా సతమతం అవుతున్నామేమో, నీకు గ్రహించే శక్తిని ఇవ్వడానికి కోసం నేను వచ్చాను. ఆత్మకు గ్రహించే శక్తి ఉంటుంది. నరుని ఆత్మ
యెహోవా పెట్టిన దీపం. దీపం అంటే అక్కడ వెలుగు ఉండాల్సిందేగా. దీపము అంటే అక్కడ వెలుగు ఉండాలా లేదా? మనలో దేవుడు ఆత్మ అనే దీపాన్ని పెట్టాడు. ఆ దీపం ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి. ఆ దీపం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. ఆ దీపపు వెలుగు తేజరిల్లుతూ ఉండాలి. మన ఆత్మ వెలుగుమయముగా ఉండాలి. దీపం వెలిగించినప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఉందో మనకు తెలుస్తుంది. దీపం వెలుగుతున్నప్పుడు మన ముందు ఎవరున్నారో, మన వెనక ఎవరున్నారో, మన ప్రక్కన ఎవరున్నారో, మన చుట్టూ ఏం జరుగుతుందో, మన ఇంట్లో ఏం జరుగుతుందో దీపపు వెలుగులు అన్నీ తెలుస్తుంది. ఏ వస్తువు ఏ మూలలో ఉందో, ఎవరెవరు ఎక్కడ నిలబడ్డారో, ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారో ఆ దీపపు వెలుగులు అన్నీ కనబడుతుంది, మనకు వినబడుతుంది, మనకు అర్థమవుతుంది. దీపం ఉన్నప్పుడు ఆ దీపం చీకటిగా మారిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంటుందో తెలీదు. ఎవరు వచ్చారో, ఎవరమ్మా వచ్చింది, హలో ఎవరు అని మనం అడగాలి. వాళ్ళు చెప్పకపోతే మనకు అర్థం కాదు. దీపం వెలుగుతుంది అనుకోండి, వెంటనే మనకు తెలుసు, ఆహా పలానా వాళ్ళు వచ్చారు, ఆ పలానా వాళ్ళు వెళుతున్నారు. ఒక చిన్న పాప నిలబడింది, ఆ పెద్ద ఆయన నడవలేక ఇబ్బంది పడుతున్నాడు, ఆ ముసలామ మూల మీద మూలుగుతుంది, ఆ కార్నర్లో కూర్చొని ఆమె కురుకురే తింటుంది. అన్ని వెలుగులు తెలిసిపోతుంది మనకు. ఆత్మ దీపం వెలుగుతున్నప్పుడు సమస్తాన్ని గురించిన ఒక గ్రహించే శక్తి మనకు ఉంటుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ప్రియమైన వర్లరా, మనం పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి గ్రహించే శక్తిని పొందుకోవాలి. నీవు బహుప్రియుడు గనక దానియేలు, నీవు బహుప్రియుడు గనక నీకు గ్రహించే శక్తిని ఇవ్వడానికి కోసం నేను వచ్చాను. నేను దేవుని సన్నిధిలో నిలబడిన గాబ్రియేల్ని, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడినది. నీకు గ్రహించే శక్తి రాబోయే కాలంలో వేల సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నో సంగతులు, రాబోయే కాలంలో జరగబోతు వేల సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నో సంగతులు, యుగాంతమందు జరగబోయే ఎన్నో సంగతులు నీకు బయలుపరచాలని, దర్శనాలు చూసి వాటి యొక్క భావం గ్రహించగలిగిన శక్తిని ఇవ్వడానికి కోసం నేను వచ్చాను. ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి ఒక గ్రహించే శక్తిని దేవుడు అనుగ్రహించును గాక. లూకాసు వార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేస్తున్న ఈయన ఎవరు? దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవరు మనుషుల పాపాన్ని క్షమించలేరు కదా అని వాళ్ళు ఆలోచించుచూ ఉండగా యేసయ్య వాళ్ళ ఆలోచనను ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచిస్తున్నారు? మీరు ఆ సారాంశం చదువుతుంటే ఒకరిని మోసుకుంటూ వచ్చారండి. ఒకడిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు, పైకప్పు తీసేసి ముందు దించారు. యేసుప్రభు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నది అని చెప్పాడు. వెంటనే అక్కడున్న పరిసయ్యులు అనుకుంటారు, వాళ్ళ హృదయంలో వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన దేవదూషణ చేస్తున్నాడే, ఇది తప్పు కదా, దేవుడు మాత్రమే కదా పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు, ఈయనెవరు పాపాలు క్షమిస్తాడని వాళ్ళ మనసులో అనుకుంటుంటే వాళ్ళ మైండ్ వాయిస్ యేసుప్రభుకు వినిపించింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇదే గ్రహించే శక్తి అంటే. నీ చుట్టూ 10 మంది మాట్లాడుకుంటుంటే ఆ మాటలు నీకు వినబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏది వాళ్ళు నోరు తెరిచి మాట్లాడే మాటలు కాదు, నోరు తెరిచే మాటలు వినడానికి కొంతమంది అర్థమైందండి. కొంతమందిని పెట్టానో తెలుసు, నా గురించి ఏం మాట్లాడుతున్నా కొంచెం కనుక్కొని నాకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పాపా మీ నానమ్మ మీ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా, అప్పుడు నువ్వు ఊరికి ఆడుకుంటూ ఉన్నట్టుండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వచ్చి నాకు చెప్పావనుకో నీకు నేను 100 ఇస్తా అన్న బుడ్డిదానికి చెప్తే, ఆ బుడ్డిది వెళ్ళి వాళ్ళు 2 అనుకుంటే ఈమె 10 చెప్తుంది వచ్చి. ఇది కాదు, ఎవరో మాట్లాడుకుంటే వాళ్ళ మాటలు వినాలని, ఎవరో మాట్లాడుకున్న వాయిస్ని రికార్డ్ చేసుకుని అవి వినడం కాదు. నిన్ను గురించి ఎవరైనా మనసులో మాట్లాడుకుంటున్నా కూడా ఆ మాటల్ని నీవు గ్రహించగలిగిన శక్తిని దేవునికి అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ ఆలోచనను ఎరిగిన దేవుడు,
వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఏం మాట్లాడుకుంటున్నారు, దాన్ని గుర్తెరిగి దానికి సమాధానం చెప్పాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాళ్ళు కంగు తిన్నారు. మా మనసులో మాట్లాడుకున్న మాట. చాలామంది నాతో అంటే నాకేదో వరం ఉందని నేను చెప్పట్లేదు, కానీ కొన్నిసార్లు మనం మాట్లాడితే ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. వైఎస్ఎన్ ఏమనుకోవచ్చు చెప్తాను. మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ వైఎస్ఎన్ పాస్టర్ గారు, తర్వాత ఇంకొక పాస్టర్ గారు ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను వెంటనే వైఎస్ఎన్ మాట్లాడద్దు, ఆగండి, ఏంది ఇటుకరాళ్ళ గురించి కంకర గురించి మాట్లాడుతున్నారు అన్నా. నేను నాకు తెలీదు అసలు. నేను ఊరికి జనరల్గా అట్లా చెప్పాను. కూటమి అయిపోయింది. ఆ తర్వాత స్టేజ్ దిగిన తర్వాత అన్న, నిజంగా మీరు చెప్పినట్టు మేము కంకరు ఇటుకరాళ్ళు సిమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అంటే నాకేదో గ్రహించే శక్తి ఉందని కాదు, ఒక ఎగ్జాంపుల్ కోసం నేను మీకు చెప్తున్నాను. నిన్ను గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, నిన్ను గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నప్పుడు, నిన్ను గురించి ఎవరైనా యోచిస్తున్నప్పుడు ఆ యోచన ఎలాంటిది, ఏ ఉద్దేశంతో వాళ్ళ మనసులో యోచిస్తున్నారు, ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన నువ్వు గ్రహించాలి. నిన్ను గురించి నీ యజమానుడు ఏమనుకుంటున్నాడో గ్రహించాలి. నిన్ను గురించి నీ భార్య ఏమనుకుంటుందో నువ్వు గ్రహించాలి. నిన్ను గురించి నీ పిల్లలు ఏమనుకుంటున్నారో దాన్ని గ్రహించాలి. నిన్ను గురించి నీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో గ్రహించాలి. నిన్ను గురించి ఒక దైవ సేవకుడు ఏమనుకుంటున్నాడో దాన్ని గ్రహించాలి. నిన్ను గురించి సంఘం ఏమనుకుంటుందో దాన్ని గ్రహించగలిగిన ఆ గ్రహించే శక్తి ఆనాడు యేసు ప్రభుకు ఉందండి. యేసు ప్రభు మీదున ఆ ఆత్మ ఆయన మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మనం సమస్తాన్ని గ్రహించినప్పుడు 26వ వచనం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 26వ వచనం. అందరు విస్మయం పొంది గొప్ప వింతలు చూసామని దేవునిని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. దేవుని మహిమపరచాలి, ప్రజలు దైవ భయంతో నిండుకోవాలి. అది సంఘంలో. కానీ నీవు ఒక గ్రహించే శక్తి కలిగిన తల్లిగా ఉంటే నీ పిల్లలు దేవుని మహిమపరుస్తారు, ప్లస్ భయముతో నిండుకొని ఉంటారు. ఆమెను చెప్పండి గట్టిగా. వామ్మో, మా అమ్మకు అన్నీ తెలిసిపోతుంది, ఆమె ప్రార్థన చేస్తే ఆమెకు అన్నీ బయలుపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగింది అనుకోండి, అమ్మో మా అమ్మ ప్రార్థన చేస్తే నేను ఏ బస్సు ఎక్కానో అవన్నీ తెలిసిపోతుందని, అమ్మ నేను పలానా చోటుకి వెళ్ళాను నిజం చెప్పేస్తాను. ఒక దైవ భయం అనేది ఉంటుంది. వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. మా నాన్నకు తెలిసిపోతుంది. ఏది, ఎవరినో మనుషులను పెట్టి నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నానని ఆరాధీసి నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నాడని వివరాలు తీసుకోవడం కాదు. ప్రార్థనా పరులైన వారికి కుటుంబ వివరాలు, కుటుంబం ఏం జరుగుతుంది, కుటుంబంలో ఎవరు వస్తున్నారు, కుటుంబంలో ఎవరు వెళుతున్నారు, అపవాది ఏం ఆలోచిస్తున్నాడు, సాతానుడు ఏ తంత్రాలు చేస్తున్నాడు, సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఖచ్చితంగా సాతాను యొక్క తంత్రములే, ఇది అపవాది యొక్క తంత్రములే అని గ్రహించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం. పరిసయ్యులు కొంతమంది వెళ్ళి అతన్ని మాటల్లో చిక్కించాలని ఏం ఆలోచన అండి? యేసు ప్రభుని మాటల్లో చిక్కించాలని ఆలోచన చేసి, చదవండి అన్న. బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మాటలని మార్గములను సత్యముగా బోధిస్తున్నావని నీవు ఎవ్వడిని లెక్క చేయవు. నీకు అసలు మొహమాటం అనేది లేదు. నీవు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతావు, నీకు మొహమాట ఉండదు, నీవు సత్యవంతుడివి, దేవుని మార్గాన్ని సత్యంగా బోధించేవాడు అని మాకు తెలుసు. నీకేం తోస్తుంది? కైసరుకు పన్ను నిచ్చుట న్యాయమా కాదా? అడుగుటకు పంపి యేసు ఏం ఎరిగి ఉన్నాడండి? మన చుట్టూ చాలామంది చెడిపోయిన మనుషులు ఉంటారు. ఏ మనుషులండి? నిన్ను పొగిడిన వాళ్ళందరూ మంచోళ్ళని అనుకోవద్దు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నిన్ను పొగుడుతున్న వాళ్ళందరూ మంచోళ్ళని అనుకోవద్దు. చెప్పరే. ప్రైజ్ ది లార్డ్.
కొంతమంది మేము ఎవరికి చెప్పాలి, మా పక్కన ఎవరు లేరు కదా అనుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న మనుషులు చెడిపోయిన వాళ్ళు, వాళ్ళ చెడుతనాన్ని ప్రభు గ్రహించారు. మరి మాట ఎట్టుండి తెలుసండి, నీవు సత్యవంతుడివి, నాదా సత్యస్వరూపి, ఎంత సత్యవంతుడు. ఆహా, ఉపవాస ప్రార్థన. అబ్రాం పాస్టర్ గారు, మీకు ఎలా వచ్చిందండి ఆలోచన? అబ్బో, ఎంత సత్యవంతుడు అయ్యా నీవు అసలు. దేవుని ఆ ప్రార్థన ఏంటయ్యా అసలు, అర్థమైందండి? ఎంత సత్య మార్గాన్ని బోధించవా పాస్టర్ గారండి. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టు, నీవు మొహమాటలేదు నీకు. అసలు తప్పు చేస్తే అబ్బో నీలాగా ఎవరు దిద్దుతారు అసలు? ఈ దిద్దేవాడు కూడా అలా దిద్దలేదు. ఇలా వచ్చి మాట్లాడతారు. సరే, నీ మాటలకి నీ మనసుకి ఏమైనా సంబంధం ఉందా? మనుషులు చాలా వరకు ఇలాగే ఉంటుందండి, చాలా వరకు ఇలాగే ఉంటుంది. నోటి మాటలు మాట్లాడుతుంటే తీయగా తేనె గారుతుంటుంది అంతేకాదు. కానీ చెడుతనం దాని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ పర్పస్ ఏం తెలుసండి, మాటల్లో ఈ యేసు ప్రభుని చిక్కించాలి. మాటల్లో చిక్కించడం ఏంటంటే, కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా అని అడిగారు అనుకోండి, యేసు ప్రభు కానీ ఆ మాటలకు మైమరిచిపోయి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ చాలా బాగుంది తల్లి, కూర చాలా బాగుంది. ప్రదీప్ చాలా బాగుంది, ప్రదీప్ బాగా వండావు, అంతవరకు బాగుంటుంది తల్లి, బాగుండేవమ్మా, టేస్ట్గా ఉంది, థ్యాంక్ యూ మా, ఇంతవరకు ఓకే. అంటే మనుషులు మనం మెచ్చుకోవాలి కదా. అంటుంటే అంత అబ్బాయి ఏముంది చెప్పండి అక్కడ, అర్థమైందండి? కొంచెం అందరూ చికెన్ కర్రీస్ అందరూ ఒకేలాగా వండుతారు. కొందరు రుచి ఉంటుంది, కొందరు ఉప్పు ఎక్కువ వేస్తారు, కొంతమంది కారం ఎక్కువ వేస్తారు, కొందరు వండితే కొంచెం కసియంగా ఉంటుంది, కొంతమంది వండితే కారంగా ఉంటుంది, కొంతమంది ఉప్పు కారం ఏమి ఉండదండి, సప్పగా ఉంటుంది. కొందరు నూనె ఎక్కువ పోస్తుంటారు, కొంతమంది నూనె పోయిరు, కొంచెం ఏదైనా కొంచెం వేరియేషన్ ఉంటుంది. దానికి అంటుంటారు కొంతమంది. అప్పుడు వెంటనే నువ్వు గుర్తుపట్టాలి, నీకు పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు గ్రహిస్తావు, ఏదో పెద్ద ప్లానింగ్లో ఉన్నట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిదానంగా సబ్జెక్ట్ తీసుకొచ్చి కైసరికి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? సత్యవంతుడా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? కైసరుకు అంటే ఒకవేళ యేసు ప్రభు కానీ కైసరుకు పన్ను ఇవ్వద్దు అన్నాడే అనుకోండి, వెంటనే దాన్ని రికార్డ్ చేసాయి. ఎట్టు రికార్డ్ అవుతుంది, అది వేరే విషయం అనుకోండి, అవన్నీ రికార్డ్ అవుతుంది. అది వెంటనే రికార్డ్ చేసుకొని దానికి 2-3 సాక్ష్యాలను పెట్టుకొని దాన్ని వెంటనే ఏంటంటే కైసరు దగ్గర, కైసరు ఎవరంటే ప్రేమైన వల్ల రోమా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, ఆ ఇజ్రాయెల్ దేశం మీద ఏంటంటే ఆ యూదా దేశం మీద నియమించబడిన వ్యక్తి. ఆయన పన్నులు వసూలు చేసి గవర్నమెంట్కి పంపించాలి. ఆ దేశం మీద నియమించబడిన వ్యక్తి అయిన, ఇజ్రాయెల్ దేశం మీద నియమించబడిన వ్యక్తి, గవర్నర్ అయిన కైసరు. ప్రేమైన వర్లరా, ఆయనకు పన్ను ఇవ్వాలా వద్దా అనే ఒక ప్రశ్నను లేవనెత్తితే, ప్రేమైన వర్లరా, యేసు ప్రభు వాళ్ళ చెడుతనని గ్రహించి దేవుడు అన్నాడు, సర్లేనయ్యా, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, నన్ను పోనివ్వండి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళ గ్రహించి మన చుట్టూ ఉన్న మనుషులు చెడుతనం వల్ల మాటలతో మనల్ని చిక్కించాలని, మన చుట్టూ చేరి మనల్ని ఇబ్బందికి గురి చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సేమ్ ఇదే సందర్భం 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16 ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు. నీకెందుకమ్మా చెప్పండి, వాళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు అనే సంగతి వాళ్ళకు తెలుసు, దేవుడికి. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఈయన అబ్రాం పాస్టర్ గారు, ఈయన సర్వోన్నతుడైన దేవుని దాసుడు, ఈయన ప్రార్థనాపరుడు, ఈయనకి ప్రవచన వరాలు ఉన్నాయి, వీళ్ళకి ఫలాందు ఉన్నాయి, వీళ్ళు దేవుని మార్గాన్ని బోధిస్తారని చదువునా ఎలా చెప్పిందంటండి,
కేకలు ఎందుకు, మామూలుగా చెప్పొచ్చుగా. సరే ఒకసారి చెప్పు వదిలేయచ్చుగా. ఎప్పుడన్నా మనకు ఉత్సాహం తట్టుకోలేక కొన్నిసార్లు అమ్మో గొప్ప సేవకులు, బలమైన సేవకులు, ఓకే అంతవరకు సరిపోతుంది కదా. ఆమె ప్రతిరోజు ఇదే తంతు. పౌలు గారికి వెర్రి కోపం వచ్చింది ఒకరోజు. ఎవరితో చెప్పాడు? ఎవరి వైపు తిరిగాడు? తిరిగింది ఎవరి వైపు? చెప్పాలి. తిరిగింది ఎవరి వైపు? ఆమె వైపు. గద్దించింది ఎవరిని? ప్రతి మనిషి అంటే ప్రియులారా, ఏ మనిషి వెనకాల ఏ దయ్యం ఉందో మనకు తెలియదు. అంటే ఇప్పటిదాకా వీళ్ళని పొగిడింది ఎవరు? చెప్పాలి. పొగిడింది ఎవరు? కనిపించిందేమో ఈ చిన్నపిల్ల పాపం, కనిపించిందేమో ఈ అమ్మాయి. ఆమె వెనకాల ఉండేది పుతోను దయ్యం. ఏ దయ్యం అండి? పుతోను దయ్యం అంటే పైతాన్ అంటే కొండ శిలపాము అంటారు కదండి. సర్పపు ఆత్మ, సర్పపు ఆత్మ ఆమె వెనకాల ఉండి పనిచేస్తుంది. అది వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. ఇటు ఈ మాటలు చెప్తుంది, అక్కడేమో సోది చెప్తుంది. సరే, ఇది వాస్తవమే. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు అనేది వాస్తవమే. రక్షణ మార్గాన్ని బోధిస్తారనేది వాస్తవమే, నిజమే మాట్లాడుతుంది. ఇటు నిజం మాట్లాడుతుంది, అటేమో సోది చెప్తుంది. మరి ఇది నిజమైతే అది కూడా నిజమే అని అనుకుంటారు కదా జనాలు. ఇది వాస్తవంగా చెప్పినప్పుడు అది కూడా వాస్తవం అని అనుకుంటారు కదండి. జనాల్ని కలవరంలో నడిపించాలని చెప్పి పెద్దగా కేకలేసి మాట్లాడుతుంటే వెంటనే ఆమె వెనకాల క్రియ చేస్తున్న దయ్యాన్ని గద్దిస్తే ఆ దయ్యం ఆమెను విడిచి తొలగిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు మనుషుల చెడుతనం, సాతాను యొక్క చెడుతనం, మన చుట్టూ ఉన్న మనుషుల చెడుతనాన్ని మనం గ్రహించి మనం ముందుకు సాగిపోవాలంటే గ్రహించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గ్రహించే శక్తిని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. చూడండి 12వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనం చదవండి త్వరగా. ఆయన ఎలాగే సంహరిస్తామా అని ఆయనకు విరుద్ధంగా ఆలోచన చేసి యేసు ప్రభు ఆ సంగతిని తెలుసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయి, యేసు ప్రభుని ఏకంగా చంపాలనే ప్లానింగ్లో ఉంటే దాన్ని గ్రహించిన దేవుడు, తెలుసుకున్న దేవుడు అక్కడ నుండి పక్కకు తప్పించుకున్నాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎక్కడో ఇరికించాలని, మాటల్లో ఇరికించాలని, మనల్ని చంపాలని, మనకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్న మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మనకు గ్రహించే శక్తి ఉన్నప్పుడు అక్కడ నుండి మనం, అంతేగాని నన్ను చంపుతావరా, రారా నన్ను చంపుతావరా, నన్ను చంపంత మగాడువారు నీవు, రారా చూసుకున్నా మనలా ప్రభు. మనం కొన్నిసార్లు వ్యతిరేకమైన నినాదాలు చేసే కొన్ని స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. అది మనం తెలుసుకున్నప్పుడు మనకు దేవుడు ఎందుకు ఆ గ్రహించే శక్తిని ఇస్తారంటే అక్కడ నుండి చిన్నగా మనం తప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రిందట యేసన్ గారిని కొట్టాలని కాపు కాశారంటండి అమరావతి రోడ్లో ఎక్కడో. యేసన్ గారిని కొట్టాలని కొంతమంది యేసన్ గారిని కొట్టాలి. మరి ఎందుకు? మరి వాళ్ళు మత పిచ్చి కలిగిన వాళ్ళు, లేకపోతే క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరో మొత్తం మీద యేసన్ గారిని కొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తే ఆయన బండిలో, రాజదూత్ బండి వేసుకుని ఈ మార్గాన్ని వెళతాడు. మన దారిలో కర్రలన్నీ పెట్టుకొని రెడీగా ఉందాం, ఆ బండి రావగానే పట్టుకొని కొడదామని సిద్ధపడున్నారంటండి. ఎక్కడో మరి గోరంట్ల దాటిన తర్వాత లామ్ దగ్గర ఎక్కడో యేసన్ గారి బండి సడన్గా ట్రబుల్ ఇచ్చిందంట. ప్రాబ్లం వచ్చేసరికి అప్పుడప్పుడు ఎవరు దొరుకుతారండి. సరే అక్కడ బండి సైడ్ ఆపి, సాయంత్రం కొంచెం చీకటి పడుతుంది, సరే బండి ఆపేసి బండిని లాక్ చేసి ఒక ఆటో ఎక్కాడంట యేసన్ గారు. వాళ్ళేమో రాజదూతలు వస్తాడని చూస్తూ ఉన్నారు, అన్నేమో ఆటో ఎక్కి వెళ్తున్నాడంటండి. ఆటోలో పాపం ఇంకొక తల్లి, ఎవరో 2-3 స్త్రీలు కూడా కూర్చున్నారంట, ఫ్యామిలీస్ కూర్చున్నారంటండి. కూర్చుంటే ఒక తల్లి ఏమో పాపం చంటి బిడ్డ ఏడుస్తూ ఉందంట. పాపం యేసన్ గారు ఏమో నేను పట్టుకుంటానని చెప్పి ఆ చంటి బిడ్డని ఒళ్ళో పెట్టుకున్నాడట. సరే ఆటో వెళుతుంటే వీళ్ళు అన్నీ గమనిస్తారు. ఆటోను కూడా ఆపారంట, తొంగి చూసారంట ఆటోలో. మరి యేసన్ గారు ఉన్నాడు లోపల. వాళ్ళకి మేబీ యేసన్ గారు ముఖపరిచయం పెద్దగా లేనట్టుంది. చూసి సరే ఒకవేళ డౌట్ వచ్చినా యేసన్ గారు పెళ్లి కాలేదుగా
ఆయనకి పిల్లలు ఎవరు ఉంటారు, ఈయన కాదులే అని పంపించేసారంట. అన్న కూడా తెలియదంటే ఏదో అనుకున్నాడంట. ఆ మరుసటి రోజు ఆ తర్వాత రోజు చేశాను గారండి మీకేం కాలేదని అడిగారంటే ఎవరో ఒక పాస్టర్ గారు. నాకేం అవడం ఏంటంటే నిన్న మనోడు మిమ్మల్ని కొట్టాలని పొంచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదో ఒక దిశలో సడన్గా ఏదో ఒక ఆలోచించి, బండి పాడైపోయింది అనుకోండి బాగు చేసుకునే వెళ్తాను నేను ఏదైనా అని నిలబడలా. దేవుడు వాళ్ళకి ఆలోచన ఇచ్చారు, ఆటో ఎక్కారు, ఆ ప్రమాదం తప్పించుకున్నారు. అడుగడుగున ప్రమాదాలు తప్పించుకొని యేసయ్య గారు సేవ చేశారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. సాక్షాత్ యేసయ్యను చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నారండి. వెంటనే గ్రహించాడు ప్రభు, వెంటనే గ్రహించాడు. అంటే ఆయన మరణించిన కొరకే వచ్చాడు, కానీ కాలం సంపూర్ణం అవ్వాలి. ఆయన శిలువ మరణం ద్వారానే, ఆయన చిందించిన రక్తం ద్వారా మనుషులకి రక్షణ కలగాలి. కాలం పరిపూర్ణం అవ్వాలి. దేవుడు నిర్ణయించిన సమయం రావాలి. అప్పటి వరకు ప్రియులరా, మరణ దూత మరణం వెంటాడుతున్నప్పుడు చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆత్మలో గ్రహించి అక్కడుండి యేసుప్రభు పక్కకి తప్పుకున్నాడు. ప్రేమైన వారా, మరి ఈ ప్రశస్త వేళ ప్రభు పేరట చెప్తున్నాను, దేవుడు మీకు నాకు మనందరికీ ఒక గ్రహించే శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. చెడిపోయిన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మన ప్రాణాలు తీయడానికి కూడా ఏమాత్రం వెనక తీరు కొంతమంది ఆలోచించరు, సందేహించరు. అలాంటి క్రూరమైన మూర్ఖమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మనల్ని గురించి వెనకాల చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు, మనల్ని మాటలో చిక్కించాలని కోరుకుంటుంటారు, మనల్ని ఏదో ఒక పరిస్థితుల్లో మన కాళ్ళకు సంకెళ్ళు బిగించాలని ప్రయత్నించే మనుషుల మధ్యలో మనం ఉన్నాం. చెడిపోయిన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. ఒక గ్రహింపు మనకు ఉండాలి. యోహాను సువార్త 2:24 కూడా చదవండి త్వరగా. యోహాను సువార్త 2:24 యేసుక్రీస్తు వారికి అంతా తెలుసు గనక ఆయన తనను వారికి వశము చేసుకోలేదు. అందరిని ఎరిగిన దేవుడు తనని ఎవరికి వశపరచుకోలేదు దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అందరూ నమ్మదగిన వాళ్ళు కారణం. నేను ఒకటే చెప్తాను, అందరిని ప్రేమించండి, దేవుని మాత్రమే నమ్మండి. హల్లెలూయా. ఎవరిని వశపరచుకోవద్దు, ఎవరికి వశమైపోవద్దు. ఆత్మవశుడై ఉండు. అంత తెలుసు కనుక ఎవరిని ఓవర్గా నమ్మొద్దు మీరు. ప్రైజ్ ది లార్డ్. నమ్మాలి, నమ్మకుండా ఉండలే మన మనుషులు కనుక. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, కానీ ఓవర్గా నమ్మి మిమ్మల్ని మీరే వాళ్ళకి స్వాధీనపరచుకొని మీరు వాళ్ళ వశమైపోయి, మీరు వాళ్ళ స్వాధీనమైపోయి, ఏంటండి మీరు వాళ్ళెవరో వీళ్ళెవరో అర్థం కాని పరిస్థితుల్లో ఓవర్గా నమ్మి ఒకేలాంటి చీరలు కట్టడం. తెల్ల చీరలు అయితే అది వేరే విషయం, అది అందరూ కట్టుకొని ఉంటారు కాబట్టి అది వేరే విషయం. ఒకే కలర్ చీర కట్టడం, ఒకేలాంటి చెప్పులు వేసుకోవడం, ఒకేలాంటి బ్యాగులు పెట్టుకోవడం, ఒకేలాంటి క్లిప్పులు పెట్టుకోవడం. అర్థమైందండి? ఎంత ప్రేమో అనిపిస్తుంది. వీళ్ళు ఏకలోకమే ఇంకంతగా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఒక ఇంటికి వెళ్తే ఈమె టీ తీసుకొచ్చి ఎత్తుంది నాకు. అమ్మ నేను మిస్ అయిపోయి మీ ఇంటికి వచ్చానంటే ఇది నా ఇల్లు కాదు, నేను ఆమె ఇల్లే, కానీ ఆమె ఇల్లే నా ఇల్లు, నా ఇల్లే ఆమె ఇల్లు. ఏంటండి, ఆమె అన్నీ నావి, నావన్నీ ఆమెది. అంతవరకు బాగుంది. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళారు అనుకోండి, మీకు అర్థమైపోతుంది ఏం చేద్దాం మరి. ప్రైజ్ ది లార్డ్. ఓవర్గా ఉండి ఆ తర్వాత ప్రమాదాలకు, ఆ తర్వాత ఎక్కడో ఒక చిన్న సమస్య వచ్చి ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి కొప్పులు పట్టుకుని కొట్టుకుంటున్నారు. గొడవ వస్తే నీ అంతు తేలుస్తానే. నా ఇల్లు తీసుకున్నావు, నా వస్తువులు తీసుకున్నావు, నా బట్టలు తీసుకున్నావు, నా వస్తువులు తీసుకున్నావు, నా బంగారం తీసుకున్నావు, నా కడుపులో ఉండేది కూడా తీసి పెట్టాను కదే. చివరికి మా ఆయన కూడా కావాల్సి వచ్చింది. అర్థమైందండి? మరలా వచ్చి అన్న ద్రోహి అన్న, ఆనాడు యేసు ప్రభు పక్కన ఉన్న యూదా ఇస్కరియోతులాగా ఈమె ద్రోహి అన్న అంటే, ఆ ద్రోహిని ఎందుకు నీవమ్మ నెత్తినెక్కించుకున్నావు? అసలు ఆమె నెత్తినెక్కించుకునేది ఎవరు? ఆమెకు డబ్బులు ఇమ్మని చెప్పింది. నాకు చాలామంది నా దగ్గర కంప్లైంట్ వస్తుంటుంది, అన్న నమ్మి డబ్బులు ఇచ్చాను, ఏంటండి ఫోన్ ఎత్తట్లేదు,
అడ్రస్ లేదు. నిన్ను ఎవడిమ్మన్నా డబ్బులు? ఇంకా ఒక సమస్య చెప్పనండి, ఇచ్చేటప్పుడు నన్ను ఒక మాట అడగొచ్చుగా. ఇచ్చేటప్పుడు 10 లక్షల డబ్బు, చిన్న డబ్బులు కూడా కాదు, ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నప్పుడు, అన్న ఈమె నాకు 6 నెలల క్రితమే పరిచయం అయిందన్నా, మేమిద్దరు పాడుకోండి, నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే అని పాడుకుంటున్నామన్నా, మరి 10 లక్షలు ఆమెకి ప్రమాదంలో పడింది, 10 లక్షలు అడుగుతుందన్నా, ఇచ్చేయమంటారని నన్ను అడగవచ్చుగా. నన్ను అడిగితే నేను అస్సలు ఇవ్వద్దు అంటాను, అందుకే నన్ను అడుగురు. ఇచ్చిన తర్వాత ఆమె 10 లక్షల్ని ఏంటండి, ఆమె పెద్ద స్కామ్ అనమాట. డబ్బులు పోయిన తర్వాత అందుబాటులో లేవు, అప్పుడు వచ్చి ఇప్పుడు ఏడుస్తుంది, అన్న కొంచెం మీరైనా మాట్లాడి పిలిచి రప్పించి, ఏంటంటే నాకు ఇంక వేరే పనేం లేదు, పగలు ఉపవాస ప్రార్థన, సాయంత్రం సభలు నాకు. ప్రైజ్ ది లార్డ్. తినడానికి టైం ఉండలేదు, నిద్రపోవడానికి టైం ఉండలేదు. నేను మళ్ళీ ఈ పంచాయతీ చేయాలంట. ఒకవేళ చేయలేదనుకో అసలు పట్టించుకోవట్లేదు, సంఘం మీద భారమే లేదు దీనికి. ఇది ఆ భారం. ప్రతి విశ్వాసికి ఒక గ్రహించే శక్తి ఉండాలి. ఎవరికి నిన్ను నీవు స్వాధీనపరచుకోవద్దు, ఎవరికి నీవు బానిసుడుగా మారొద్దు, ఎవరికి నీవు బానిసరాలుగా మారొద్దు. యేసు ప్రభు ఎవరికి తను వశపరచుకోలేదు, ప్రభు ఎవరి వశమైపోలేదు. ప్రభు అంతా తెలుసు ఆయనకి, అంతా గ్రహింపు ఉంది, అందరిని ప్రేమించాడు, కానీ ఎవరికి తాను వశమైపోలేదండి. ఇదే గ్రహించే శక్తి. ఈ శక్తి ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించును గాక. అవతల వ్యక్తి ఎవరు, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు మనల్ని పొగడుతున్నాడు, ఎందుకు పొగడుతులతో ముంచెత్తుతున్నాడు, గణపరచాలి. కానీ ఓవర్గా గణపరిచి పొగడుతులతో ముంచెత్తి నీ మీద కవితలు రాసి అవసరం లేదు కదా. అంతా ఆ గ్రహించే శక్తి ప్రతి విశ్వాసికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రాజనగరంలో జరుగుతున్న కుట్రలని కూడా ఎలీషాకు తెలిసింది. ఎక్కడ రాజనగరం, ఎక్కడ సిరియా దేశం, ఆ సిరియా దేశంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా ఇక్కడ ఎలీషాకు బయలుపరచబడింది. వాళ్ళు ఏ దిక్కు నుండి వస్తారు, ఎక్కడ పొంచి ఉన్నారు, ఏ దిక్కుల నుండి రావాలి, వాళ్ళ వ్యూహమంతా ఎలీషాకు బయలుపరచబడుతుంది. వాళ్ళు రహస్యమందు మాట్లాడుకునే మాటలు ఇక్కడ బయలుపరచబడుతూ ఉంది. ఎలా సాధ్యమంటే అదే గ్రహించే శక్తి. అల్లంత దూరంలో, ఇల్లంత దూరంలో, పక్కింట్లో, ఎదురింట్లో మాట్లాడుకునే మాటలు నీకు అర్థమైందంటే అది వేరే విషయం. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల దూరంలో శత్రువులందరూ కూడా రహస్యంగా సమావేశమై, రహస్య సమావేశాలవి. ఆ సమావేశంలో ఆ దేశానికి, షోమ్రోను పట్టణానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఎలా ఆ కోటను స్వాధీనపరచుకోవాలి, ఎలా వాళ్ళని ఓడించాలి, ఏ దిక్కున సైన్యం బలహీనంగా ఉంది. శత్రువు మన 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 వీక్ పాయింట్ మీద కొడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నావనుకో, నీ వీక్ పాయింట్ ఏంటంటే నీకు చేపల పులుసు అంటే నీకు అదొక బలహీనత. అర్థమైందండి. నీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేటప్పుడే చేపలమ్మా చేపలు, చేపలమ్మా చేపలు అని వస్తుంది ఆ రోజే. అర్థమైందండి. నీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలనుకో, నీకు అదో మన వీక్ పాయింట్ ఏదో సాతాను గడు గ్రహించి అక్కడ దాడి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లల మీద విపరీతమైన వ్యామోహం, అభిమానం, ప్రేమ అభిమానం నువ్వు ఆ రోజు ప్రార్థన చేసుకోవాలనేసరికి ఆ రోజు పిల్లలకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చేస్తుంది. వెంటనే అయ్యో నేను ఫాస్టింగ్ ఉంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళకి వండి పెట్టాలి, చేయాలి కదని చెప్పి వెంటనే దాన్ని స్కిప్ చేస్తావు. అంతే ఫాస్టింగ్ పీరియడ్. అంతే. ఇలాగంతే మన వీక్ పాయింట్ ఏంటి? ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పేసి నీవు ఆసక్తితో ఉత్సాహంగా బయలుదేరుతుంటావు. అప్పుడు నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తన ఫ్యామిలీతో సడన్గా వచ్చి సడన్ సర్ప్రైజ్ అంటాడు. అర్థమైందండి. అయ్యో నేను ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలి, అయ్యో నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇది ఎప్పుడు నుండో పిలుస్తుంటే ఇప్పుడే వచ్చి సచ్చిందే, ఈమెను ఎప్పుడు నుండో పిలుస్తుంటే ఈరోజే వచ్చింది, నేను ఎప్పుడు నుండో పిలుస్తున్నాను, ఈరోజు రాకపోతే ఎట్లా ప్రభువా, ఏం చెయ్యాలి ప్రభువా, ఇక్కడ ప్రాణ స్నేహితురాలు, నీవేమో నా ప్రాణ స్నేహితుడివి. ప్రైజ్ ది లార్డ్. తెలియగలిగింది అయితే గుర్తుపడుతుంది, దయ్యమే తీసుకొచ్చినట్టుంది మనిషిని అని చెప్పి అర్జెంటుకి బండి ఎక్కువ. ఎందుకని అర్జెంటుకి బండి ఎక్కువ? నీవు ఎందుకు అర్జెంటుకి బండి ఎక్కుమంటుంటే ఎక్కడికమ్మా, ఎక్కడికంటే నీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తాను రా అని చెప్పి ఎక్కించుకొని చిన్న కాకాని మందిరాన్ని తీసుకురావాలి. ఇక్కడ తెచ్చేవి ఏంటంటే ఈరోజు సర్ప్రైజ్, నీకు మా ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. గ్రహించగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించును గాక.
మన వీక్ పాయింట్ మీద సాతాను గడు కొడతాడు. ఎక్కడ వీక్గా ఉందో సైన్యం, ఎక్కడ బలహీనంగా ఉన్నారో సైన్యం చూసి అక్కడ ఫోకస్ చేస్తున్నారండి. ఆ ప్లాన్ అంతా కూడా ఎవరికి తెలిసింది చెప్పాలి? ఎవరికి తెలిసింది? ఎలీషాకి తెలుసుకొని వెంటనే రాజుకి న్యూస్ పాస్ చేశాడు. పలానా వైపున శత్రువులు వస్తున్నారు, నీ వెళ్ళి జాగ్రత్త పడమంటే వెంటనే ఒక పెద్ద టీంని అక్కడికి పంపించి ఆ వీక్ ఏరియాలో శత్రువు లోపలికి వస్తున్నప్పుడు శత్రువును ఓడించారు. వాళ్ళు అంటారు, మన ప్లానింగ్ వీళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం రహస్యంగా చేసిన సమావేశంలో మాట్లాడుకునే సంగతి ఎవరున్నారు? మన లోపల మాట్లాడుకున్నప్పుడు ఎంతమంది నీవున్నావు మనం 10 మందే కదా మాట్లాడుకునేది. ఎలా పోయింది న్యూస్? ఫోన్లు కూడా లేవు కదా, అందరు ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా న్యూస్ పాస్ అయిందంటే వాళ్ళు అన్నారు, అయ్యా మనం ఎవరు చెప్పకపోయినా వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకి గ్రహించే శక్తి ఉంటుంది. చెప్పకూడదు అందరు గట్టిగా, గ్రహించే శక్తి ఉంటుంది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఒక గ్రహించే శక్తిని ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మనుషుల చెడుతనాన్ని గుర్తించగలిగిన గ్రహించే శక్తిని దేవుడికి అనుగ్రహించునుగాక. సమస్య నుండి తప్పించుకుని వెళ్ళే మార్గాన్ని దేవుడు నీకు బయలుపరచునుగాక. నీకు నీ కుటుంబానికి వ్యతిరేకంగా పొంచి ఉన్న సమస్యలను ముందుగానే పసిగట్టి ఆ సమస్య నుండి నీ కుటుంబాన్ని వెలుపలకు తీసుకొచ్చుకొని ఆ గ్రహించే శక్తిని దేవుడికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట, రెండో మాట, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొనుటకు శక్తి గలవాడగును. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొనుటకు శక్తి గలవాడు. ఎవడైనను తన మాట యందు తప్పని ఎడల అతడు లోపము లేనివాడును, తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొను శక్తి గలవాడగును. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వ శరీరము మన స్వాధీనంలో ఉండే శక్తి మనకు కావాలి. ఆమె చెప్పండి గట్టిగా. కొంతమందికి వాళ్ళ దేహానికి అంటారు, నాకు చాలామంది చెప్తూ ఉంటారు, అన్న ఎందుకో నేను శరీర సంబంధమైన విషయంలో నేను స్వాధీనపరచుకోలేకపోతున్నాను, ఊరికే పాపంలో పడిపోతున్నాను, నా ఆలోచనలు పాపంలో పడిపోతుంది, నేను స్వాధీనపరచుకోలేకపోతున్నాను, నా దేహాన్ని నేను స్వాధీనపరచుకోలేకపోతున్నాను. తప్పులు చేస్తూ ఉంటాను, మరలా ఏడుస్తూ ఉంటాను, తప్పులు చేస్తూ ఉంటాను, ప్రార్థన చేస్తుంటాను, తప్పుడు మార్గాలు వెళుతుంటాను, మరలా కన్నీళ్ళు విడుస్తుంటాను. నాకు దేహం మీద ఒక జయం లేదు, నా శరీరం మీద నాకు ఒక కంట్రోల్ లేదు. మనం చెప్పింది మన దేహం చేయాలి తప్ప మన దేహం చెప్పిందని మన ఆత్మ చేయకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేహానికి ఉన్న బుద్ధి ఏంటంటే అది మనల్ని తెగ కంట్రోల్ చేయాలని కోరుకుంటుంటుంది. ఎంతసేపటికి ఆత్మకు దేహానికి పోరాటం జరుగుతూ ఉంటుంది. అందుకు బైబిల్ సెలవిస్తుంది, ఆత్మానుసారముగా మీరు నడుచుకోవాలి. శరీర సంబంధమైన మనుషులకు కాదు, ఆత్మానుసారముగా. బాహ్య పురుషుడు కృషించినను నీ అంతరంగ పురుషుడు దినదినమును నూతనపరచబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. బాహ్య పురుషుడు కృషిస్తూ ఉంటాడు, దేహం కృషించిన పర్వాలేదు, మన ఆత్మ దినదినము నూతనపరచబడాలి, మన ఆత్మ దినదినం బలపరచబడాలి. పౌలు గారు అంటారు, ఇతరులకు బోధించి ఒకవేళ నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టి వాటిని స్వాధీనపరచుకుంటాను. చెప్పడం చాలా తేలిక, దాంట్లో మంచి మైక్ ఇచ్చి ఫుల్గా సౌండ్ పెట్టి కొంచెం ఎఫెక్ట్ పెడితే అట్లా అట్లా అలా 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 పోతూ ఉంటుంది వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తానులని ముగింపు లేకుండా చెప్తూనే ఉంటారు. దాంట్లో కొంచెం మంచి సౌండ్ ఉండి మంచి ఎఫెక్ట్ ఉండి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉందనుకోండి, మాటలు అలా 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 పోతూ ఉంటుంది. అంతే. చెప్పి నేను పాటించకపోతే, ఇవన్నీ మీకు చెప్పి నేను అనుసరించకపోతే
అందుకే పౌలు గారికి మనసులో ఒక భయం ఉండేది. ఎన్నో శ్రేష్టమైన సందేశాన్ని, ఉపదేశాన్ని సంఘానికి ప్రకటిస్తూ వచ్చాడు. ఇతరులకు బోధించి, ఇతరులకు చెప్పి, ఒకవేళ నేను తప్పిపోతానేమో అని చెప్పి తన శరీరాన్ని నల్లగొట్టడం అంటే కర్ర తీసుకొని కొట్టడం కాదు, ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా దేహం నలుగుతుంది. దేహాన్ని నలగొట్టి దేహాన్ని స్వాధీనపరచుకుంటాం. మన దేహం కూడా ఒక రకంగా మనకు శత్రువే. ప్రైజ్ ది లార్డ్. ఈ దేహం మీద విజయం సాధించాలి, ఈ శరీర సంబంధమైన క్రియల మీద విజయం సాధించాలి. భక్తుడు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుని, నా కన్నులతో నేను నిబంధన చేశాను. నేను ఎలా పాపాన్ని చూస్తున్నాను, వ్యర్థమైన వాటిని నా కళ్ళతో చూడను. నేను ఒక నిబంధన చేశాను. దేవుడు నాకు ఒక దేహాన్ని అమర్చాడు. దేవా, నీ చిత్తమును జరిగించడం కొరకు నేను వచ్చాను. మీరు మీ సొత్తు కాదు, రక్తమనే క్రయధనం ద్వారా కొనబడిన వారు. దేహము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. చెప్పలు కూడా మందరు గట్టి 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 దేహము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. కనుక దేహం మీద ఒక స్వాధీనం, సర్వ శరీరం మీద, మన దేహం అంతటి మీద సంపూర్ణమైన స్వాధీనపరచుకోవడానికి మనలో ఒక శక్తి ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ శక్తి ఉన్నప్పుడు మన బాడీ కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది. మన 5ంటికి నిద్రలేవమంటే 5ంటికి నిద్రలేస్తుంది. కొంతమంది ఉంటారు 5ంటికి అలారం పెడతారు. అలారం పెట్టింది ఎవరు? 5ంటికి లేవాలని అలారం పెట్టింది ఎవరు? మనమే. చెప్పరే. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తే ఏం పోతుందో, ఎందుకు వచ్చిన గొడవ, మౌనంగా ఉంటే పోలా అనుకుంటుంటారు కొంతమంది. అలారం పెట్టేది నీవే. 5ంటికి అది లేస్తుంది. అలారం లేచి గీ అంటుంటుంది. అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళే లేచి నోర్మై అని మరలా పడుకుంటారు. అంటే నీవు 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 సంకల్పించిన దాన్ని నీవు నెరవేర్చకపోతే ఎట్లా? అసలు నీవే కదా అలారం సెట్ చేసిన 5ంటికి లేవాలని అన్నింది నీవే. మరి నీవే దాన్ని నోరు మూపిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీ దేహము నీ స్వాధీనంలో లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫాస్టింగ్ ఉండాలని నిర్ణయించుకునేది ఎవరు? నీవే. మధ్యలో వెళ్ళి 2 ఇడ్లీలు తినేసి వచ్చేవరకు నీ సంకల్పాన్ని నీవు నెరవేర్చుకోకపోతే ఎట్లా? దేహం మనల్ని కుదురుగా ఉండనివ్వదు. దేహం పెత్తనం చేస్తూ ఉంటుంది. నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ప్రియ, నీవంటే నీ దేహం కాదు, నీ ఆత్మే నీవు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈ శరీరాన్ని ఇతరులకు బోధించి ఒకవేళ నేను తప్పిపోతానేమని నలగొట్టి, ఉపవాసాల ద్వారా నలగొట్టి వాటిని నేను స్వాధీనపరచుకుంటున్నానని దైవజనుడైన పౌలు గారు చెప్పారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన దేహం మీద స్వాధీనపరచుకోవడానికి మనకు శక్తి కావాలంటే ఆ పైవచనంలో మనం చదువుతాం, ఎవడైనాను తన మాటలలో తప్పనివాడు. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట వెండి అయితే మౌనం బంగారం అన్నారు. బంగారం కొంటారా, వెండిని కొంటారా? అర్థమైందండి. వెండి కావాలి కానీ బంగారం విలువైనది. వెండి కావాలి కానీ వెండి కన్నా బంగారము విలువైనది. సో కాబట్టి నీ మౌనం చాలా విలువైనది. నేను అంటూ ఉంటాను, మౌనానికి మించిన యుద్ధం ఇంకొకటి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మనం గై 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 అని గొడవ వేసుకుంటున్నాను అనుకోండి. నువ్వు గొడవ వేసుకుంటున్నావు, మీ ఆయన లెక్క కూడా చేయడు. గయ్యాలది మాట్లాడుకుంటా పోయి సాగుని లెటర్ అని వెళ్ళిపోతాడు. నీవు కానీ ఏం మాట్లాడకుండా ఆయన ఏదో అన్నప్పుడు మౌనంగా ఉండి చూడు, ఆయన బండి మీద పోతున్నా ఎందుకు మౌనంగా ఉంది, ఆఫీసులో పోయి ఎందుకు మౌనంగా ఉంది, అంటే ఆఫీసులో వస్తుంది ఎందుకు మౌనంగా ఉంది, ఏం మాట్లాడట్లేదు ఏంటని ఆయనకి పిచ్చెక్కిపోతుంది. ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వేం మాట్లాడకుండా డోర్ తీసి ఆయన కావాల్సిన పని చేస్తుంటే నేను చూస్తూ ఉంటాడు, తింటుంటాడు, నేను చూస్తుంటాడు, ఏది మౌనంగా ఉంది నీకు అది పెద్ద యుద్ధం. ప్రైజ్ ది లార్డ్. అది తెలియక కొంతమంది గై నాకు నిన్న రాత్రి కూడా చెప్పాను,
అన్న మీ ఫ్యామిలీ చాలా కూల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా మీరు ఉంటారు, మీరు కానీ సిస్టర్ కానీ, అసలు మీకు తాపాలు ఉండవా, మీకు కోపాలు ఏమి ఉండవా, మీకు గొడవలు ఉండవా, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, కొంచెం నాకు ఆలోచన చెప్తే నేను అప్పుడప్పుడు సంఘానికి చెప్తాను కదా, అది వాళ్ళకి మోటివేషన్ లాగా ఉంటుంది. రహస్యం ఏంటంటే అప్పుడు అన్నా ఏం లేదన్నా, నా భార్యకి కోపం వచ్చినప్పుడు ఆమె వందే భారత్ ట్రైన్ లాగా తిరుగుతుంటుందంట. ఏ ట్రైన్ లాగండి అంటే ఒక్కొక్కరు వాళ్ళ కోపాన్ని ఒక్కొక్కలాగా బయట పెడతారు. కొంతమంది కోపం ఎక్కువ అయిపోతే కూర్చోరు, ఆ రూమ్కి వెళ్తారు, ఈ రూమ్కి వస్తారు, ఫ్రిడ్జ్ డోర్ తీస్తుంది, బీరో డోర్ తీస్తుంది, ఏంటండి పాలు తీసుకెళ్ళి పొయ్యి మీద పెడుతుంది, ఆ పాలు తీసుకొచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతుంది, మరలా తీసుకెళ్ళి పొయ్యి మీద పెడుతుంది. ఇవన్నీ ఏంటంటే ఆమె కోపంలో ఉంది. ఇంకొంతమంది కోపం వచ్చిందనుకోండి, మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి పెట్టుకుని తింటూ ఉంటారు. వాళ్ళ కోపాన్ని అట్లా వాళ్ళు. ఇంకొంతమంది అసలు కోపం వచ్చినప్పుడు ఏమీ తినరు. తినమ్మ కొంచెం తినమ్మ నేర్చోసండి, తిని తల్లి అని ముద్ద తీసుకొచ్చి బలవంతం తినరు. కొందరు తింటారు. కొంతమంది మౌనంగా ఒక మూల మీద కూర్చొని దుప్పటి సమ్మర్లో కూడా దుప్పటి కప్పుకొని ఆ సోఫా మీద కూర్చుంటారు. అస్సలు కొంతమంది కోపలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరి మీ కోపం ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీరు కోపం వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు? ఆ బ్రదర్ అన్న ఆమెకు కానీ కోపం వస్తే వందే భారత్ ట్రైన్ లాగా ఇక్కడికి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారు బ్రదర్ అని అంటే, నేను పాసింజర్ ట్రైన్ లాగా ఆమె 4 సార్లు తిరిగితే నేను చిన్నగా పాసింజర్ ట్రైన్ లాగా తిరుగుతున్నాను. నేను కూడా ఆమెలాగా వందే భారత్ లేకపోతే బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళాను అనుకో, యాక్సిడెంట్ అయిపోయి గందరగోళం అయిపోతుంది. అందుకోసమే నా భార్య వందే భారత్ అని నాకు తెలుసు. ఆమె పేరు భారతి, ఆమె వందే భారత్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రేమైన వాళ్ళరా, ఎవరైతే ప్రియులరా మాట విషయంలో మాటను ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో, ఎవరైతే మాట విషయంలో వాళ్ళని స్వాధీనపరుచుకుంటారో వాళ్ళు లోపం లేని వారుగా ఉంటారు. చదవండి ఇంకొకసారి ఆ మాట యందు తప్పని ఎడల. చాలు మాట యందు తప్పని ఎడల. మాట విషయంలో మన నోరు జారిపోకూడదండి. అప్పుడు అది లోపం లేని స్థితి. అలాంటి వాళ్ళు ఒక శక్తి ఉంటుంది. అదేంటంటే వాళ్ళు స్వాధీనపరుచుకునే శక్తి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నాకు చాలామంది తెలుసండి, అసలు ఫేస్బుక్ అని మాట్లాడేవాళ్ళు, అసలు ఫేస్బుక్లో చెడిపోతున్నారు, ఫేస్బుక్లో పాడైపోతున్నారు అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆ ఫేస్బుక్లో మునిగి తేలుతున్నారు. నీకు అర్థమైందండి? అసలు యువత పాడైపోతుంది అంటే ఈ ముసలికి వేరే పని ఉండదు. ఆ జనరేషన్లో వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ ముసలి బ్యాచ్ ఒకటి ఉంటుంది. అయ్యయ్యో చిచ్చిచ్చి ఏం పద్ధతులు, అసలు పద్ధతి పాడలేదు, అసలు ప్రార్థనకు వచ్చి ఆ ఫోన్ లేనిది దరిద్రం ఏంటి అసలు, చిచ్చి అబ్బా మా కాలంలో లేదు పాస్టర్ గారు ఇట్లా. అర్థమైందండి? మా కాలంలో మేము ఎక్కడుండేవాడో మాకు తెలిసేది కాదు పాస్టర్. చిచ్చి అంటుండేది ఈ ముసలిది. ఈ మధ్య నేను ఒక ఇంటికి ఆ ఇంటికి వెళ్తే ఫోన్ ముందు పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ఉందన్నమాట ముసలిది. అమ్మా నీవే కదా చిచ్చి అయ్యో ఇప్పుడు కూడా చిచ్చి అంటుంది. అర్థమైందండి? అందుకే నేను అంటాను, మాట్లాడే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. కమెంట్ చేయడం ఎంతసేపు అండి, మాట్లాడడం ఎంతసేపు అండి, అవి తిరిగి మన దగ్గరికి వస్తుంది. అప్పుడు ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మోషే నోరు జారాడండి. కాని మాట మాట్లాడాడు. ఏమన్నాడమ్మా కాని మాట? ద్రోహులారా. అంతవరకే తెలుసు మనకు, కంప్లీట్ చేయాలిగా. నా ద్రోహులారా అంటే నాకు కూడా తెలుసు, అది సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. ద్రోహులారా నేను మీకు నీళ్ళు ఇవ్వాలా? అదేనా? బండలో నుండి నేను మీకు నీళ్లు రప్పించాలా? ద్రోహులారా. నీవా రప్పించేది ఎవరు? దేవుడు కదా. ఎందుకు ఓవరు? మోసే తాత ఎందుకు ఓవర్ చెప్పండి? నీళ్ళు రప్పించేది ఎవరు? మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప ద్వారా అయి ఉన్నాము. మాకున్న ఎన్ని ప్రభు ఇచ్చినాయి, మనకున్న ఎన్ని ప్రభు ఇచ్చినాయి.
ప్రభు నడిపింపులో మనం ఉండాలి. ద్రోహులారా, సరే మనుషులు కూడా మనల్ని విసిగిస్తూ ఉంటారు, అది వేరే విషయం. మనుషులు విసిగిస్తారు. ఆ విసుగులో కూడా నీవు కాని మాటలు మాట్లాడదు. ఎందుకంటే మాట విన్నవాడికి ఏం నష్టం జరగలేదు, మాట్లాడిన వాడు నష్టపోయాడు. ద్రోహులారా అని అన్నంత మాత్రం వాళ్ళు ద్రోహులేం అయిపోలే. వాళ్ళు శుభ్రం కనానికి వెళ్ళారో లేదండి? వాళ్ళు శుభ్రంగా కనానికి వెళ్ళి అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలో పాలు తాగారు, ఏంటండి, తేనె తిన్నారు, తోటలు నాటించారు, ద్రాక్ష పండ్లు ద్రాక్ష రసం తాగారు, దానిమ్మ రసం తాగారు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశంలో శ్రేష్టమైన దానిమ్మ ఉంటుంది, అక్కడ దానిమ్మ రసం తీస్తారండి వాళ్ళు. డైరెక్ట్గా ఆ కాయను అలాగే ఉంచి ఆ రసం తీసిస్తారు. ఆ మిషన్ మన వయసుని తెచ్చాడు అక్కడ. ఆ మిషను తీసుకొచ్చారు. ఉందా, పనిచేస్తుందా? మనం ఎప్పుడైనా ఇట్లాంటి ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత ఆ మిషన్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఒక గ్లాస్ రసం తీసి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. స్టార్ట్ అయింది, ఆగిపోయింది. కాని మాట మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. కనాన్లోకి ఆయన ద్రోహులారా మీకు నేను నీళ్లు రప్పించాలా? కాబట్టి ప్రియులారా, మాట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు సమర్పిస్తున్నాను. ఎడ్లు అవి కాదు కదండి, ఎడ్లు, గొర్రెలు, మేకలు, పశువులు ఇవి కాదు. దేవుడికి మనం అర్పించవలసింది మన నాలుకని, మన పెదాల్ని. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎంతో పెద్ద అడవిని తగలబెట్టేది కొంచెం నిప్పు కాదండి. ఒక అడవి తయారవ్వాలంటే ఎంత కాలం పడుతుంది చెప్పండి? ఒక రాత్రిలోకి అడవి అంతా నిర్మించబడదు కదా. ఆ అడవి, ఒక అరణ్యం, ఒక ఫారెస్ట్ అది తయారవ్వాలంటే ఎప్పటి నుండో ఏంటండి ఆ విత్తనాలు పడి అది మొలకెత్తి అది పెరిగి పెద్ద అవడానికి కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది. సంవత్సరాలుగా నిర్మించబడిన ఆ అడవిని తగలబెట్టడానికి ఒక్క చిన్న నిప్పు రవ్వ చాలు, అది టోటల్గా తగలబెట్టేస్తుంది. నాలుక కూడా అలాంటిదే, నిప్పు లాంటిదండి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సామ్రాజ్యం కావచ్చు, ఘనత కావచ్చు, వైభవం కావచ్చు. ఒక మనిషి ఒక స్థానానికి, అబ్రహం పాస్టర్ గారు ఈ స్థానానికి రావడానికి ఇది ఒక రాత్రిలో జరిగింది కాదు కదా. నేను సేవలో ఇంచుమించు 25 సంవత్సరాలు, ఎన్నో పోరాటాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు అవన్నీ దాటుకుంటూ ఈరోజు ఈ స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చారు, ప్రభు నన్ను తీసుకొచ్చారు. కానీ ఆ మార్గం, ప్రభు నన్ను గణపరిచారు. కానీ ఇక్కడ చేరుకోవడానికి నేను చేసిన యాత్ర, నా ప్రయాణం, ఆ మార్గం, ఎన్నో పోరాటాలు, ఎన్నో ముళ్ళ తుప్పలు, ఎన్నో నిందలు, అవమానాలు, ఒక స్థానానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కానీ ఆ పేరును చెడగొట్టడానికి, సాక్ష్యాన్ని పడగొట్టడానికి ఎంతోసేపు పట్టదు. ఒక చిన్న నిప్పు వాళ్ళ సాక్ష్యాన్ని అంతా పాడు చేస్తూ ఉంటుంది. అబ్రహం పాస్టర్నే కదండి, మీరైనా ఘనంగా గౌరవంగా ఈరోజు బ్రతుకుతున్నారంటే ఎన్ని సమస్యలు, ఎన్ని కొండలు, లోయలు దాటుకొని వచ్చి ఉంటారు. ఈ కీర్తిని సంపాదించడానికి, ఈ ఘనతను సంపాదించుకోవడానికి ఎంతో పోరాడి ఆ స్థాయికి చేరుంటారు. కానీ వ్యర్థమైన మనుషులు, వాళ్ళ మాటలు నిప్పు కణంలాగా ఏంటి, అనవసరమైన కొరుకు పుండు లాంటి మాటలు మొత్తం అడవినంతా ఒక రాత్రిలో తగలబెట్టేస్తుందండి. ప్రేమైన వాళ్ళరా, నాలుక నిప్పు. కాబట్టి తగలబెట్టిన ఆ నిప్పుకి ఖచ్చితంగా ఒకరోజు ముగింపు ఉంటుంది. దేవుడు సరే అడవిని తగలబెట్టిన నిప్పు సంగతిని పక్కన పెడదాం. కుటుంబాన్ని పాడు చేసే మాటలు, సంసారాన్ని పాడు చేసే మాటలు, మంచి దంపతుల జీవితంలో ఏంటి పాడు చేసే మాటలు, యవనస్తుల జీవితాన్ని పాడు చేసే మాటలు, విశ్వాసుల జీవితాన్ని పాడు చేసే మాటలు, సేవకుల మనస్సుని పాడు చేసే మాటలు ఒకవేళ మన నోట ఉన్నాయేమో, మాట విషయంలో మనం తప్పని వాళ్ళగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఏలియా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో చాలు అని అన్నాడు. ఓకే, దేవుడు ఏమన్నాడు?
ప్లీజ్ నాయన ఏలియాని వాటంటే ఎట్లా నాయన ఏలియా, అన్నం తిన్నాయన, ఇంకొక రొట్టె అయినా, ఇంకొంచెం మాంసం ఇవ్వనా, ఇంకొంచెం నీళ్ళు తాగుతావా, అమ్మో దగ్గు వస్తుందా నాయన, ఇదిగో నీకు పొరపోయిందా నాన్న అని ఏమన్నా చేశాడు దేవుడు? నాకు ఇంత మట్టుకు చాలంటే చాలు, అంతే. ఇక ఓకే తిను, బాధపడదు, తిను, నాకు ఇంత మటుకు చాలన్నావు, ఇక అయిపోయింది. ఇంకా దాని గురించి మళ్ళీ ఇంకా డిస్కషన్ వద్దు. ఇక నువ్వు బయలుదేరి నీకు మారుగా ఎలీషాని ప్రవక్తని నియమించు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదండి? నేను చేయనంటే ఓకే, చేయకపోతే పక్కన కూర్చోంతే. మనమైతే నాన్న చేయనంటే ఎట్లా ఆయన, అమ్మా నువ్వు రాకపోతే ఎట్లమ్మా, నువ్వు రాకపోతే అసలు ఎలిగే లేదమ్మా చర్చికి, అమ్మా నువ్వు పెద్ద జ్యోతిర్మయమ్మా, నువ్వు ఎలగకపోతే మా జీవితం, అట్లా మనం మాట్లాడితేమేమో కానీ దేవుడు చెయ్యవా, పక్కన కూర్చో. పని దేవుని పని. ఎందరో వస్తారు, ఎందరో వెళుతుంటారండి, దేవుని పని మాత్రం జరుగుతూనే ఉంటుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. మాటలు. ప్రైజ్ ది లార్డ్. గిన్నెలు తెస్తున్నారు, నూనె పోస్తున్నారు, పాత్రలు తెస్తున్నారు, నూనె పోస్తున్నారు, పాత్రలు తెస్తున్నారు, నూనె పోస్తున్నారు. అంతలోపల వాళ్ళమ్మ ఇంకా కానియండ్రా తొందరగా అంటే వాళ్ళ బాబు ఏమన్నా తెలుసా, ఇంకా వీళ్ళ దగ్గర పాత్రలు తెచ్చుకోమని వాళ్ళ అమ్మ చెప్పింది. నూనె పోస్తూ ఉంటే పాత్రలు నిండిపోతుంది. అంతలోపల అమ్మ ఇంకా పాత్రలు లేవు అంటే నూనె ఆగిపోయింది. నీవే రోజు చాలు అంటావో ఆ రోజు ఆగిపోతుంది, అంతే. అందుకే పరిశుద్ధాత్మ ఇంకా చాలు అని అనొద్దు, ప్రభువా నన్ను నింపుము. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి గ్రహించే శక్తి, రెండోదిగా మన దేహాన్ని, సర్వ శరీరమును స్వాధీనపరుచుకునే శక్తి. ఆమె కాళ్ళు జారిపోయింది, నోరు జారిపోయింది, నేను అలా అయిపోయినాయి, ఇలాంటి సాకులు చెప్పకూడదు. మనం సర్వ శరీరం మీద మనకు ఒక స్వాధీనం ఉండాలి. ఈ స్వాధీనాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. సో కాబట్టి మాటల విషయంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీ మాట ఉప్పు వేసినట్లు కృపాసహితంగాను, రుచిగాను కృపాసహితంగా ఉండాలి. అల్లరి మాటలు, వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లకి దూరంగా ఉండండి ప్రియులరా. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సర్వ శరీరమును స్వాధీనపరుచుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఇంకొక చిన్న మాట బైబిల్ నుండి మనం ధ్యానం చేసుకొని ముగించుకుంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2:1 ఒక్క నిమిషం చెప్తాను. 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్ములను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్టి శ్రమలో నున్నవారినైనను ఆదరించడానికి శక్తి గలవారుగా మనం మార్చబడదుముగాక. హల్లెలూయా. ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళైనా మనం ఆదరించాలి. పక్కన వాళ్ళకి చూసి చెప్పండి, ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళైనా మనం ఆదరిద్దామని చెప్పండి. ఎట్టి శ్రమలో ఉన్నవాళ్ళైనా. కొంతమంది శ్రమల సుడిగుండాలో ఉంటారు, వాళ్ళని మనం వల్ల కాదు. ఇంకా అమ్మా ఊరుకోమ్మా, ఏడవబాకమ్మా, ఊరుకోమ్మా తల్లి, ఊరుకోమ్మా, విసుగొస్తుంది నాకు అసలు, ఊరుకోమ్మా, ఏడవద్దులేమ్మా, ఏడవద్దులే, తీసుకో టిష్యూ పేపర్ తీసుకో, కళ్ళు తుడుచుకో, ఏడవద్దులేమ్మా, ఏం కాదులేమ్మా, ఏం కాదులే. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఏడవద్దని చెప్పాను అమ్మా, ఏడవద్దులే, ఇదిగో మంచినీళ్ళు తాగుతా, మంచినీళ్ళు తాగు, ధైర్యం తెచ్చుకోమ్మా, నీవు పెద్దదానివి, నీవే ఇలా ఉంటే ఎట్లా, ఇంటికి పెద్ద దిక్కు నీవే కదా, ఏం కాదులే, తాగు, ఏమన్నా టీ తాగుతావా చెప్పు, ఏడవబాకమ్మా. ఆమె టీ తాగి మరలా ఏడుస్తుంది. ఈ ఏడ్చే వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వద్దు, తాగి మరలా ఏడుస్తారు. అమ్మా మరలా స్టార్ట్ చేసావా ఇంకా కొంతమంది ఉంటారు అంతే. మా అమ్మ నాకు బాగా గుర్తుందండి. మా నాన్న మా అమ్మ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక రకంగా ప్రేమ జంట అనే చెప్పాలి. చాలా ప్రేమ ఒకరి మీద ఒకరికి. మా అమ్మ ఎక్కడైనా ఊరు వెళ్తే మా నాన్న అసలు ఉండేవాడు కాదు. ఒకటే గొడవ చేసేవాడు, ఇంకా రాలేదేంటి అని. దాంట్లో మందు లోపలికి వెళ్ళింది అనుకోండి, మహానుభావుడు బయటకు వచ్చేవాడు.
రే ఏరా అమ్మ రాలేదంటే, నానా ఈరోజు రాదు అని సంగతి నీకు తెలుసు, మళ్ళీ ఏంటి నీ గోల్ ఏంటి, పడుకోనన్నా ఉదయం వస్తుంటే, అమ్మ లేకపోతే ఏం బాగాలేదురా ఇల్లు. ఏది ఇంట్లో మేము అందరూ ఉండేవాళ్ళం, పిల్లలు, పెద్ద ఫ్యామిలీ, అమ్మ లేకపోతే బాగాలేదురా, వచ్చేస్తే పోయేది కదా, ఎందుకుందామే తెల్లవారి వరకు, రేపటి వరకు ఉండాల్సిన అవసరం ఉంది, వెళ్ళి పని చూసుకొని వచ్చేయచ్చు కదా, పుట్టింటికి వెళ్ళిపోతే చాలు, కూసుండిపోతుంది, రావాలని లేదా అని మాట్లాడేవాడా. ఒక అరగంటకి ఏరా అమ్మ గురించి ఏమని తెలిసిందా. అంత ప్రేమ అండి, నేను ఎక్కడ చూడలే అసలు, అంత ప్రేమ. మరి అంత గొడవ వచ్చిందనుకోండి, ఇక అంతే. మా అమ్మని బాగా కొట్టేసేవాడు మా నాన్న. మా అమ్మ మౌనంగా దెబ్బలు తినేది. ఉదయాన్నే లేచిన తర్వాత స్టార్ట్ చేసేది చూడండి, వందే భారతే. ఇక మా నాన్న మూల మీద కూర్చొని, మాయి ఊరుకోమాయి, పిల్లల ముందు ఎందుమాయి, ఎట్ట పడితే ఎట్ట మాట్లాడుతావు ఏంటమ్మాయి, ఊరుకోమాయి, పిల్లలు అనట, నీకు ఇప్పుడు గుర్తుకొచ్చారయ్యా పిల్లలు అని. ఇంక మా అమ్మ స్టార్ట్ చేస్తూ తిడతా ఉంటే, రాత్రంతా మా నాన్న గోల, పగలేమో మా అమ్మ గోల. అయినా వాళ్ళిద్దరికి ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అండి. మా నాన్న నాన్ వెజ్ లేకపోతే భోజనం చేయడు. ఎవ్రీడే నాన్ వెజ్ ఉండాల్సిందే మా నాన్నగారు, ప్రతిరోజు. అది ఎంత గాలి వాన తుఫాన్ అయినా కూడా మా అమ్మ ఖచ్చితంగా మా నాన్నగారికి నాన్ వెజ్ వండి పెట్టాల్సింది. అంతే. మా ఇంట్లో చిన్నప్పటి నుండి నాన్ వెజ్ చూసి ఒకానొక సమయంలో విరక్తి చెంది, మా అక్క ఉంటుంది హుబ్లీలో, ఆమె సేవ చేస్తుంటుంది, నేను ఆమె ఇద్దరు కలిసి వెజిటేరియన్కి మారిపోయాం అనమాట. ఇక వాళ్ళంతా నాన్ వెజ్ తిన్నా, నేను మా రెండో అక్క నేను ఎదురు మేము వెజ్ వండుకొని భోంచేసాం. ఎందుకంటే మాకు ఒకానొక స్టేజ్లో విరక్తి వచ్చేసింది. తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత విరక్తిని పోగొట్టుకుని మరలా తినడం ప్రారంభించాను. మా అక్క మాత్రం ఇప్పటికీ వెజిటేరియన్, ఆమె ప్యూర్ వెజిటేరియన్. ఆమెను ఎంత తొందర చేసినా కూడా ఆమెకు నాన్ వెజ్ తింటుంది. ఎందుకంటే ఆ రోజులో ఆమె పడిన విరక్తి ఇప్పుడు కూడా ఆ విరక్తిలోనే ఉంది. ఆమె అవసరమైతే ఆ అన్నం తినకుండానే ఉంటుంది, కానీ ఏంటండి నాన్ వెజ్ తిందు. మా అమ్మగారు అంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న మమ్మల్ని పెంచిన విధానం చెప్తున్నాను. మా నాన్నగారికి ప్రతిరోజు నాన్ వెజ్ ఫుడ్ పెట్టాల్సిందే. కానీ మా నాన్నగారు సడన్గా చనిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకరోజు ఏదో పోరాటాలు, గొడవ లేదు, చిన్న దానికి గొడవలు పడుతుండగా మా అమ్మ బాలిగి పక్కకు వచ్చి వేరే రూమ్లో ఉంది. రాత్రి మా నాన్న పడుకొని ఉన్నారు, నిద్రలోనే ఆయనకు ప్రాణం పోయింది. మార్నింగ్ వెళ్ళి నిద్ర లేపితే మా నాన్న లేవల. మా అమ్మ ఎంత బాధపడి ఉంటుందంటే నిజంగా అది ఇప్పటికీ నాకు కళ్ళలో మెదులుతూ ఉంటుంది. మేమందరూ నిద్రపోయేవాళ్ళు, మా అమ్మ మాత్రం లేచి ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉండేది, శబ్దం లేకుండా. అంటే మేము డిస్టర్బ్ అవుతామని, పిల్లల ముందు ఏడుస్తే ఫీల్ అవుతారేమో పిల్లలని, మా అమ్మ ఒక్కతే కూర్చొని మా నాన్ని తలంచుకొని ఏడుస్తూ ఉండేది. సడన్గా మాకు ఏదో టక్కన మెలకు వచ్చి చూస్తే మా అమ్మ ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉండేది ఒక మూల మీద. అప్పుడు నేను మా తమ్ముడు అంతా వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చొని ఆమెకి అయ్యి చెప్పి, జోకులు వేసి, ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద సెటర్లు వేసి నవ్వించి, చివరికి నవ్వేదాకా కూర్చొని ఆ తర్వాత మళ్ళీ మా అమ్మని పడుకోబెట్టి ఆమె నిద్రపోయిన తర్వాత మేము నిద్రపోయాం. అట్లా రోజు 2 రోజులు కాదండి, నెలలు తలంచి తన భర్తతో తనకున్న సహవాసం, ఆయన ప్రేమించిన విధానం, ఈమె ప్రేమించిన విధానాన్ని తలంచి మా అమ్మ దుఃఖపడతా ఉండేది. దుఃఖం, మనిషికి దుఃఖం, వేదన. ప్రియులారా, ఎప్పుడు ఏడుస్తున్న మనిషిని ఓదార్చాలంటే ఎలాంటి వాళ్ళకైనా ఒకానొక సమయంలో అలాంటి విరక్తి వచ్చేస్తుంది. కానీ ప్రేమైన వాళ్ళరా, వాక్యం సెలవిస్తుంది, దేవుడు మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఎందుకు ఆదరించారంటే, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించడానికి మనం శక్తిమంతులుగా మారాలని. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు శ్రమలో మనకు తోడుగా ఎందుకున్నాడు తెలుసండి? శ్రమలలో నీవు నాకు తోడుగా ఉన్నావని పాట పాడుకోవడానికి కాదు. నీ ముందు సంఘమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, సమాజమే కావచ్చు, శ్రమలో ఉన్నప్పుడు ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళైనా నువ్వు ఖచ్చితంగా ఆదరించాలి. వాళ్ళని ఆదరించడానికి కావాల్సిన శక్తి నీకు కావాలి. ఈ శక్తి నీవు పొందుకోవాలంటే ముందు నీవు శ్రమలలో దేవుని ద్వారా ఆదరణ పొందాలి. నేను ఇంకా చెప్తా ఉంటానండి. ఒక ఒకే హాస్పిటల్లో ఇద్దరికి ఒకేసారి డెలివరీ అయింది. ఒక ఆమెకి క్రిస్టియన్, ఒక ఆమెకి ట్విన్స్ పుట్టారు. 2 కవల పిల్లలు పుట్టి 2 చనిపోయారు.
ట్విన్స్ పుట్టారండి, ఇద్దరు చనిపోయారు. అవతల ఇంకొక ముస్లిం సహోదరి, ఆమె కూడా ఒక బాబు పుట్టి ఆ బాబు చనిపోయాడు. చనిపోతే ఈ బెడ్ మీద ఈమె ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్న ఈ క్రైస్తవరాలు ఇక్కడ పడుకొని ఉందండి. ఒక బిడ్డని పోగొట్టుకున్న ఆ ముస్లిం సహోదరి అటువైపున పడుకొని ఉంది. ఆ ముస్లిం సహోదరి విపరీతంగా ఏడుస్తుందంట. బిడ్డ చనిపోయాడని చెప్పి విపరీతంగా ఏడుస్తుంటే వాళ్ళ మదర్ వచ్చేసి, అమ్మాయి కైకు రోతి అని వేడవద్దులే అని వాళ్ళు అంటుంటే ఈ అమ్మాయి అసలు ఊరుకోట్ల. వాళ్ళ ఆయన వచ్చేసి, కైకు బేగం, కైకు అందరూ కైకే, ఎందుకు ఏడవబాక, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదులే అని ఎంత చెప్పినా ఆమె తలంచుకొని ఏడుస్తుందంటండి. ఎవరు వచ్చి ఓదార్చిన పాపం ఆ తల్లి ప్రాణం కాదండి, ఎవరికైనా తల్లి కాదండి, తల్లడిల్లిపోతుంది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. నీవే యేసయ్యా, నా అంతరంగము తరచి చూసి గాఢమైన భుజముపై అలసిపోని ప్రేమ, నీవు లేనిదే బ్రతుకులో విలువంటూ లేనే, నీవు లేనిదే నా బ్రతుకులో విలువ లేనే. హల్లెలూయా, హల్లెలూయా. తల్లడిల్లే తల్లడిల్లిపోతుంది ఆ తల్లి, దుఃఖం తట్టుకోలేక. అప్పుడు యూతల బెడ్డలో ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్న ఒక క్రైస్తవరాలు ఆమె వైపు చూసి, అమ్మా, ఒక బిడ్డను పోగొట్టుకుని నీవు ఇంత తల్లడిల్లిపోతున్నావు కదా, మరి నేను ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను, నాకెంత దుఃఖం ఉంటుంది చెప్పు. నీకైనా పెళ్ళైన ఒక 3 సంవత్సరాలకి బాబు పుట్టి చనిపోయాడేమో. నాకు ఇంచుమించు 8 సంవత్సరాల తర్వాత పుట్టిన 2 పిల్లలు, ఇద్దరిని పోగొట్టుకున్నాను. నాకు చాలా వేదనగా ఉంది. కానీ దుఃఖపడి మనం ఏమైనా చేయగలిగింది ఉందా? నువ్వు ఇలా ప్రలాపించి ఇలా విలపిస్తుంటే నీకేమైనా అయిపోతే నేను నమ్ముకున్న నీ భర్త ఏమవుతాడు? నీకేదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి కొంచెం ఓర్చుకోమా, కొంచెం సహించు, దేవుడు కరుణిస్తాడు. మన జీవితం నుండి దేవుడు ఒకటి తీసేశాడంటే దానికన్నా గొప్పగా దేవుడు మనకేదో ఇస్తాడని అర్థం. హల్లెలూయా అని ఆ మాట చెప్పేసరికి ఆమె కొంచెం ఊరట కలిగి ఆమె కన్నీళ్లు తుడుచుకొని లేచి ఆ తర్వాత ఆమె భోంచేసిందంట. ప్రియులారా, ఉత్తుత్తగా కొంతమంది వచ్చి మాట్లాడి ధైర్యం తెచ్చుకోలే, ఏం కాదులే, ఏమైందే అని అనడం వేరు. కానీ ఆ శ్రమల గుండా ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళిచ్చే ఆదరణ కలిగిన మాటలు వేరు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఊరికైనా వచ్చేసి ఏం కాదులే, క్యాన్సర్ గురించి నువ్వు ఎందుకు అంత బాధపడతావు, నీకు వస్తే ఆ క్యాన్సర్ గురించి నువ్వు ఎంత టెన్షన్ పడతావు, ఎందుకని ఆ క్యాన్సర్ ఏం చేస్తుంది, అదేం కాదులే అని అంటావు. అదే కానీ నీకు వచ్చి ఉంటే అప్పుడు నువ్వు అలాగే మాట్లాడతావా? షుగర్ది ఏముందిలే, పంచదార డబ్బా. ఒక షుగర్ పేషెంట్కి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఉన్నట్టుండి. షుగర్ అప్పుడు తిక్కగా ఉంటుంది. ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అవుతుంది. వాళ్ళు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారు, వాష్రూమ్ డోర్ వేసుకున్నారు, సడన్గా షుగర్ డౌన్ అయిపోయి ఆ బాత్రూంలో పడిపోయారు అనుకోండి. సరే, వాళ్ళు వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా తెలిసిన ఉంటే ఏమి ఇంతసేపు పోయాడు కదా అని చూసి మేబీ డోర్ పగలగొట్టి బయట తీసుకొస్తే పర్వాలేదు. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు చూడకపోతే ఎక్కడికో వెళ్ళుంటాడు, ఆయన అక్కడే పడి అట్లాగే కోమలకి వెళ్ళిపోవచ్చు, ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. చెప్పేవాళ్ళు ఏదో ఒకటి అనేస్తారు, ఆ షుగరే కాదు అదేం చేస్తుందిలే
అని అంటారు. బీపీ తగ్గించుకుంటే మనం తగ్గించుకోవాలంటే తగ్గుతుంది చెప్పండి, అది పెరిగిపోతుంది. అంత బీపీ మంచిది కాదు బ్రదర్, తగ్గించుకుంటే మరి తగ్గాలి కాదు. వ్యాధుల గురించి మాట్లాడడం తేలిక, సెటైర్లు వేయడం ఈజీ. కానీ ప్రియులారా, ఆ శ్రమల గుండా వెళ్ళిన వాడికి ఆ శ్రమల విలువ తెలుస్తుంది. ఆ బాధల గుండా ప్రయాణం చేసిన వాడికి ఆ బాధ విలువ తెలుస్తుంది, ఆ బాధలో ఉన్న వేదన ఏంటో తెలుస్తుంది. అందుకొరకే దేవుడు మనల్ని ఆయా సందర్భాల్లో శ్రమల గుండా తీసుకెళ్తాడు. దైవ సేవకుడా, నువ్వు అనుకోవచ్చు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ నింద, నాకెందుకు అవమానం, నాకెందుకు అనారోగ్యం అంటే, నీవు దాని గుండా వెళితేనే కానీ నీకు ఆ బాధ తెలియదు. నీవు ప్రయాణం చేస్తేనే కానీ ఆ నొప్పి నీకు తెలియదు. ఆ నొప్పిలో, ఆ మార్గాల్లో దేవుడు నిన్ను తీసుకెళ్ళి అక్కడ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అప్పుడు నీవు వెలుపలకు వచ్చిన తర్వాత ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళనైనా ఆదరించడానికి నీవు శక్తి గలవాడుగా మార్చబడతావు. చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళైనా నేను ఆదరిస్తాను, ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళని నేను ధైర్యపరుస్తాను, ఆ శక్తి నాలో ఉంది అనే స్థాయికి మనం చేరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక ఈ ప్రశస్త వేళ తీర్మానం చేసుకుందాం, మనకు శక్తి కావాలి. ఏం కావాలండి? ఇది శరీర శక్తి కాదు. ఏ శక్తి? ఆత్మశక్తి. ఈ ఆత్మలో ఏ శక్తి పనిచేయాలంటే గ్రహించే శక్తి. మనకన్నీ తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోదిగా మన సర్వ శరీరాన్ని మనం స్వాధీనపరచుకునే శక్తి. మీ 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 బాడీ మీద, మీ దేహం మీద, మీ సర్వ శరీరం మీద మీకు ఒక కంట్రోలింగ్ ఉండాలి. కూసోమంటే కూసోవాలి, నిలబడమంటే నిలబడాలి, నిద్ర లేవమంటే నిద్ర లేవాలి, పనికి వెళ్ళమంటే పనికి వెళ్ళాలి, పని ఆపాలంటే పని ఆపాలి, తినమంటే తినాలి, చాలు అంటే ఆపాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. కొంత చాలేరా ఇంకా లేరా అంటుంటే కూడా తింటూనే ఉంటారు. చాలేరా, ఇప్పటికే నీ నడక మారిపోయింది, కొంచెం ఆపరా బాబు అంటే కూడా ఆపరు. తినడం కూర్చున్నారు అనుకోండి, అర్థమైందండి. కొంతమంది అంటే మనం కొన్ని తినడం కూడా ఒక భాగ్యమే, అది వేరే విషయం. కొంతమంది తింటుంటే వాళ్ళ ముందు మనకు తినబుద్ధి కాదు. ఎందుకంటే స్పూన్తో వడ్డించుకోరాళ్ళు, ఆ గిన్నె నుండి ఇట్లా వేసుకొని అంతే ఇట్లా కలుపుతూ ఉంటారు, పారేసినట్లే. తిని మంచిదే, సరే ఆరోగ్యంగా ఉండి తింటే పర్వాలేదు. అది నీకు అనారోగ్యాన్ని కలుగు చేస్తున్నప్పుడు కొంచెం కంట్రోల్ అయితే మంచిదే కదా అంట నేను. మనం హెల్తీగా ఉన్నప్పుడు ఎంత తిన్నా పర్వాలేదు, హెల్త్ని పాడు చేస్తున్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండండి. అంటే అన్న నా వల్ల కావట్లేదన్నా, నేను తినలేకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి విపరీతంగా తిని అనారోగ్య బారిన పడుతూ ఉంటారు కొంతమంది. నీ బాడీ మీద, నీ దేహం మీద నీకు ఒక కంట్రోల్ ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. తింటానంటే తింటాను, తిననంటే తిననంతే. నీ మాట అవునంటే అవునా, కాదంటే కాదు. మన బాడీ మీద, మన దేహం మీద మనకు ఒక కంట్రోల్, ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలి. మూడోదిగా ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ముందు మనల్ని ఆదరిస్తాడు, మనం అనేకుల్ని ఆదరించాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో స్థిరపరిచి ఆశీర్వదించగాక. ఆమేన్.